నిర్మలా సీతారామన్ వరుసగా ఏడవసారి మధ్యంతర బడ్జెట్తో కలిపి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి మహిళా మంత్రిగా రికార్డ్ సృష్టించారు. 2014లో కేంద్ర సహాయ మంత్రిగా చేరారు. 2017లో భారత రక్షణ మంత్రిగా ఉన్నారు. ఇందిరాగాంధీ తర్వాత ఆ పదవి చేపట్టిన రెండవ మహిళ నిర్మలా సీతారామన్. 2019లో ఆర్థిక మంత్రిగా ఫైనాన్షియల్ మినిస్టర్గా ఉన్నారు. ఆ పదవిలో పూర్తికాలం కొనసాగిన ఫస్ట్ మహిళ కూడా ఈమె. ఎప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు మన దేశ సంస్కృతి ఉట్టిపడేలా ఈమె చేనేత చీరలే ధరిస్తారు. మొన్న ఎలక్షన్స్ ముందు మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కూడా అయోధ్య రాముడి విగ్రహ ప్రతిష్ట గుర్తుగా రామా బ్లూ టసర్ శారీ ధరించారు. ఇప్పుడు కూడా మంగళగిరి శారీ ధరించారు. ఇంతకుముందు కూడా బడ్జెట్స్ అప్పుడు ఒకసారి కర్ణాటకకు చెందిన ఇల్కర్ శారీ, ఓసారి ఒడిషాకు చెందిన భీమ్కాయ్ శారీ అండ్ తెలంగాణ నుండి వచ్చిన భూదాన్ పోచంపల్లి శారీస్ కూడా ఈమె ధరించారు.